నమస్తే అండి, నా పేరు అడివిశేష్. నేను కర్మ అనే ఫిల్మ్లో లీడ్ యాక్టర్ని ప్లస్ ఫిల్మ్ డైరెక్ట్ కూడా చేశాను. ఈ సినిమా మీ అందరి ముందరికి November 26th రిలీజ్ అవబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ నాతో కూర్చున్నది జేడ్ టేలర్, మా సినిమాలో యాక్ట్రెస్. అండ్ కొత్తగా తన తెలుగు బాగా అర్థమవుతుంది. కొత్తగా తను నన్ను ప్రశ్నలు అడిగి నేను కొంత చెప్పేలాగా, నేను తనని కొన్ని అడిగి చెప్పేలాగా ట్రై చేస్తున్నాను. సో వీ హోప్ ఇట్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ గైస్. నమస్తే, మీరు ఎలా ఉన్నారు? నా పేరు Jade Taylor. I am the heroine of Karma, the new movie that comes out November 26th. Please go and see it. I hope you enjoy it. నా పేరు పద్మ. మా నాన్నగారు చనిపోయారు. పద్మ, సృష్టికి మొదలు ఇదే, చివరి ఇదే. నాకు తెలియకుండానే తనకి దగ్గరైపోతున్నాను. నువ్వు తనని బ్రతికించావు. అతని భక్తికి అంత శక్తి ఉందా? మన వాడిని ఒకడు చంపేశాడు. ఎవడో వచ్చి గొంతు పిసికి అక్కడే చంపేశాడు. నువ్వొక్కడివే ఏం చేస్తావు? కర్మాన్ని గెలిపిస్తాను. ఒకటి, నాకు 2008లో జరిగిన కార్ క్రాష్ అయితే ఇప్పటికీ చాలామందికి తెలిసిన విషయమే. అది నాకు ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం కర్మ అనే ఫిల్మ్ ఎందుకు తీయాలనుకున్నానంటే, బహుశా డెబ్యూకి ఒక రెగ్యులర్ ఫిల్మ్ తీస్తే ఆల్రెడీ మన బిగ్ స్టార్స్, టాలెంటెడ్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు నేను వాళ్ళ పక్కన వాళ్ళని కాపీ చేస్తూ నేను వాళ్ళలాంటి ఫిల్మ్సే తీస్తే బహుశా నన్ను ఆడియన్స్ రెస్పెక్ట్ చేయరేమో అనిపించింది. డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నం ఉండాలి, మనం కూడా కొంతైనా వాళ్ళకి కనిపించేలాగా, మనం కూడా మన ఫిల్మ్ కూడా ఒక కొంత రెస్పెక్ట్ వచ్చేలాగా మనం చేయాలనిపించింది. సో అందుకనే నేను కర్మ అనేది ఒక డిఫరెంట్గా ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లాగా తీద్దామని ప్రయత్నించాను. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఆడియన్స్ మర్చిపోలేదు. అంటే రొమాంటిక్ యాంగిల్ అయితే Don't tell me, I know. Tell them. రొమాంటిక్ యాంగిల్ అయితే I was in it. రొమాంటిక్ యాంగిల్ అయితే బాగానే పెట్టాం. సో ఐ హోప్ నాకు ఈ సినిమా తీయటం ప్లస్ ఈ సినిమాలో నటించడం ఎంత నచ్చిందో మీ అందరికీ 26th చూస్తూ మీరు అంతే ఎంజాయ్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. She